ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కేబినెట్ సమావేశం జరిగినా, అది అయిపోయిన తర్వాత మంత్రులతో మాట్లాడే మాటలేంటి? మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ పార్టీకి కౌంటర్ ఇవ్వట్లేదు? వాళ్ళంతా ఎదురుదాడి చేస్తుంటే మీరెందుకు మాట్లాడడం లేదు? మీరెందుకు భయపడుతున్నారు? ఏ రివ్యూ మీటింగ్ పెట్టుకున్నా జగన్‌ను చూసి మీరెందుకు భయపడుతున్నారు? తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానల్‌లు జగన్మోహన్ రెడ్డిని చూసి టీడీపీ వాళ్ళు భయపడుతూ ఉన్నారు. అండ్ చివరికి వారాంత పలుకులు ఆయన రాసిన వీకెండ్ కామెంట్స్‌లో గూడా జగన్ పూర్తిగా భయపెట్టిస్తున్నారు వీళ్ళను. పూర్తిగా పైచేయి సాధించేశారు. జగన్ గురించి మాట్లాడాలన్నా, కౌంటర్ ఇవ్వాలన్నా చాలా మంది భయపడుతున్నారు అని. సరే మనం దీనికి భయమని పేరు పెట్టాలా? అంటే వీళ్ళ దృష్టిలో భయపడకపోవడం అంటే వాళ్ళ దృష్టిలో వేరు. వాళ్ళ దృష్టిలో ఏంటి జగన్ పార్టీలను ఇష్టరీతిన తిట్టాలి, కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి. వాళ్ళ దృష్టిలో భయపడకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడం. బట్ గ్రౌండ్ రియాలిటీ కోణంలో భయపడడం ఏందంటే మంత్రులకు అర్థమవుతూ ఉంది. నాయకులకు అర్థమవుతూ ఉంది. క్షేత్రస్థాయిలో వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. క్షేత్రస్థాయిలో వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి సభలకు, జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకు వచ్చే జనం కనిపిస్తూ ఉన్నారు. జగన్ పాలన, చంద్రబాబు పాలన కంపేర్ చేయడం మొదలవుతుంది. అందుకని మినిస్టర్లు కూడా చాలా మంది వాళ్ళ నియోజకవర్గం అంతవరకు వాళ్ళ కాంపిటీటర్లుగా ఉన్న వాళ్ళకే పరిమితమవుతున్నారు విమర్శలు గాని, స్టేట్ వైడ్ వాళ్ళేమీ పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ చాలా బలహీనంగా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఎన్నికలకు ముందు ఇలాగే ఉన్నారు. కానీ ఎన్నికల ఫలితాలు ఏం జరిగిందో తెలియదు గానీ, అసలు ముగ్గురికి ఇంత భారీ మెజారిటీ. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు అయిపోయి వీళ్ళు ప్రభుత్వాన్ని టేకప్ చేసిన తర్వాత కూడా అదే టీడీపీ నాయకుల్లో ఒక రకమైనటువంటి అభద్రతా భావం కనిపిస్తుందని అది నిజం. వాళ్ళు ఇంటింటికి ప్రభుత్వం అని, ఇంటింటికి టీడీపీ అని చెప్పి వెళ్ళమని చెప్పినా వాళ్ళు వెళ్ళలేకున్నారు. వెళ్ళినా ఓన్లీ వాళ్ళ పార్టీ కార్యకర్తల ఇళ్ళకు మాత్రమే వెళ్తూ ఉన్నారు. దూకుడుగా వెళ్ళలేకపోతూ ఉన్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి అయినా, వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా మా ప్రభుత్వంతో మీ ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకుందాం, ఎక్కడికైనా చర్చకు రెడీ అంటున్నారు. ప్రతి విమర్శ కూడా అర్థవంతంగా చేస్తూ ఉన్నారు. ప్రతి విమర్శ కూడా చాలా ఆలోచింపజేసే విధంగా ఉంది. అన్ని ఆధారాలు పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. సంవత్సరం తిరగకముందే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వాళ్ళ పార్టీకి కానీ ఫుల్ ఇమ్యూనిటీ వచ్చేసింది. కారణం, అరే వీళ్ళు ఇంత దారుణంగా పరిపాలిస్తూ ఉన్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. మన పాలన మీద సాఫ్ట్ కార్నర్ కనిపిస్తుంది. మన పాలన మీద పాజిటివ్ ఉంది అని జగన్‌కి, జగన్ పార్టీ నాయకులకు తెలుసు. అండ్ చంద్రబాబు గారికి, వాళ్ళ పార్టీ నాయకులకు తెలుసు. వాళ్ళ మీడియాకు తెలుసు. అయినా కూడా ఎదురుదాడి చేయాలనేది వాళ్ళ విధానం. అబద్ధాలతోనో, కక్షతోటో వ్యవస్థలను అడ్డు పెట్టుకొని ఎన్ని రోజులు ఎవరైనా ఎందుకు ఎదురుదాడి చేస్తారు? చేయాలని కొందరు కోరుకోవచ్చు. కానీ అందరూ కొన్ని కష్టాలు కొని తెచ్చుకోలేరు కదా! అందుకే మీరు గమనించండి. జగన్‌కైనా, వాళ్ళ పార్టీ నాయకులకైనా పూర్తి ఇమ్యూనిటీ కనిపిస్తూ ఉంది. ఎక్కడ దేనికి వాళ్ళేం భయపడడం లేదు. కేసులు, ఇంకోటి అరెస్టులు దానికేం భయపడడం లేదు. ఎందుకంటే ఈ కేసులు, అరెస్టులు కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పి వాళ్ళకు తెలుసు. పాలకులకు తెలుసు. ప్రజలకు తెలుసు. అందరికీ తెలుసు. సో, అలా కక్షపూరితంగా వాళ్ళు వేధించడం ద్వారా మన ఇమ్యూనిటీ మరింత పెరుగుతది గానీ, మన ఇమ్యూనిటీ ఏమి తగ్గదని చెప్పి వైసీపీ నాయకులు గాని డిసైడ్ అయిపోయారు. సో, ఇటు పాలకపక్షం వైపు నుండి వాళ్ళ ఇమ్యూనిటీ పూర్తిగా రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. ఇప్పుడే ఇలా ఉంది 13 నెలలకే అనంటే, రోజులు గడిచే కొద్దీ వాళ్ళ ఇమ్యూనిటీ మరింత తగ్గిపోతూ ఉంది. ఏ స్థాయిలో అంటే వాళ్ళు ఆల్రెడీ జగన్ పార్టీతో సంప్రదింపులు జరిపి లోపల కట్సిపేసుకుంటున్నారండి. బాబు మేమొస్తాము, మీరు పిలవండి అని. ఇప్పటికిప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఏముందిలే అని చెప్పి వైసీపీ గారికి ఆగుతూ ఉంది. లేకుంటే చాలా మంది ఎమ్మెల్యేలొస్తారు. చాలా మంది అంటే కనీసం 10, 12 మంది ఇప్పటికిప్పుడు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇది నిజం. ఆ దిశగా సంప్రదింపులు కూడా జరుగుతూ ఉన్నాయంటారు. ఆ విధంగా కట్సిపేసుకుంటున్నారు కూడా. ఇంక ఆ తర్వాత రాబోయే రోజుల్లో వైసీపీ ఎట్లుంటది? కూటమి పార్టీ ఏమైనా గనక ప్రజలను సాటిస్ఫై చేసే విధంగా పాలన చేస్తే అక్కడే ఉంటదేమో. కానీ ఇప్పటికిప్పుడైతే చాలా మందికి వ్యతిరేకత ఉంది కూటమి పార్టీల్లోని. సో, మరి అటువంటప్పుడు జగన్‌కి గాని, వైసీపీ గాని ఇమ్యూనిటీ రాకుండా ఎక్కడుంటది? ఆ జగన్‌కొచ్చే జనం వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసి చంద్రబాబు గారు వాళ్ళ మీడియా పైన వణికిపోతున్నారు. భయపడిపోతూ ఉన్నారు. అందుకని చెప్పి వాళ్ళ భయాన్ని బయట పెట్టకుండా మంత్రుల మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎళ్ళండి, జగన్‌ని తిట్టండి, వైసీపీని తిట్టండి అని చెప్పి.
ఎన్ని రోజులు తిడుతూ కూర్చుంటారు? చేసిన పాలన ఏందో మంచిదైనా చెప్పాలి కదా! చెప్పాలి కదా! సో, అందుకని చెప్పి అందరూ గాని అంత తీవ్రంగా ఎదురుదాడి చేయలేకున్నారు. ఎంతకాలం చేస్తారు? ఎవరో కొందరు చేస్తున్నారు. కానీ మెజారిటీ సైలెంట్ గానే ఉన్నారు. సో, వాళ్ళకర్థమైంది. రాబోయే రాజకీయాలు ఎలా ఉండబోతాయి అని. సో, ఏది ఏమైనా 13 నెలల్లోనే వైసీపీ పూర్తిగా పైచేయి సాధించడం, జగన్‌ను చూసి పాలక పార్టీలే డిఫెన్స్‌లో పడిపోయే పరిస్థితి రావడం నిజంగా గ్రేటే జగన్ కోణంలో.